అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి అండి. కాకరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి, ఇలా పొడిలా చేసుకుంటే చాలామంది అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఒకసారి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం బాణలి అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ గ్లాస్ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ స్పైస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి 2 కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొంచెం చల్లగా అయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలి. లేదు అని అనుకుంటే కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది మన టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని పక్కనుంచుకోవాలి. తక్కువ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ధనియాలు, ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ కాకరకాయలొచ్చి పావు కేజీ అండి చెప్పాను కదా! దీంట్లోకి నేను టేస్ట్ కోసం ఒక పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ప్లేస్‌లో ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చేత్తోటి కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి. ఎండుమిర్చి గ్రైండ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసాము. సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే కలుపుకోవచ్చు మనం సాల్ట్ చూసుకొని. నేనిక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి దీన్నైతే తాలింపు పెడుతున్నాను. మీరు ఎండు కొబ్బరి తీసుకున్నట్టయితే గనక డైరెక్ట్‌గానే మనం తినేయొచ్చు. బాండ్లీ అయితే తీసుకున్నాను. ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండీ! అదే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నాను. అలానే పోపు దినుసులన్నీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అప్పుడు కొబ్బరి ఇదంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ కాకరకాయ కొబ్బరి పొడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.